ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. మొన్న ఈ మధ్య ఒక చోట చెప్పాను, దైవజనమా, బక్సింగయ్య గారు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత తన తండ్రి ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు అన్నారు, రే క్రైస్తవ కుక్కవరా, అమెరికా వాళ్ళ డబ్బుకు ఎంగిలి మెతుకులు కమ్ముడు పోయినోడువిరా, ఇదిగో నేను సంపాదించిన ₹1,00,00,000 ఆస్తి నీకివ్వాలని నువ్వు నిజంగా ఆశపడితే, ఈ డబ్బు నీకు కావాలని ఆశపడితే క్రీస్తుని వదిలిపెట్టు. క్రీస్తు కావాలంటావా, ఈ ఆస్తిని అంతా నువ్వు వదులుకో. నీకు డబ్బు కావాలా, క్రీస్తు కావాలా? బక్సింగయ్య గారు అన్నారట, డబ్బు కంటే ధనం కంటే క్రీస్తే నాకు మేలు, క్రీస్తే నాకు మేలు, క్రీస్తే నాకు మేలని. చూడండి, ₹1,00,00,000 ఆస్తిని క్రీస్తు కొరకు వదులుకున్నాడు. ఆ దైవజనుని దేవుడు వదిలిపెట్టాడా? ఒక్క వ్యక్తి 10,000 సంఘాలు స్థాపించి ప్రపంచాన్ని తల్లకిందులు చేసే ఒక ధ్రువతారగా నా దేవుడు నిలవబెట్టాడు.